హాయ్ అండి. వెల్కమ్ టు జేఎస్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సండే కదా! ఇంకా ఏంటంటే సండే ఎక్కువగా పిల్లలకి ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేడియంలో పెడతారని చెప్పాను కదా! ఈవెంట్స్ ఇంతకుముందు ఒక వీడియోలో. అయితే ఏంటంటే పిల్లలకి ఈ సండే ఏంటంటే ఒక స్కూల్ దగ్గరికి తీసుకురమ్మని చెప్పి ఇంకా నిన్న సార్ లొకేషన్ అయి పెట్టేసి అందరికీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టారనమాట. సరే అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. అయితే ఏంటంటే సార్ ఇప్పుడు ఆ స్కూల్‌కి రమ్మన్నారు కదా! ఆ స్కూల్‌లో సార్ కూడా అథ్లెట్ ట్రైనర్‌గా జాయిన్ అయ్యారంటండి. ఇంకా అందుకని చెప్పేసి ఆ స్కూల్ పిల్లలకి ఇంకా మా పిల్లలు ఏంటంటే స్టేడియంకెళ్ళి ట్రైనింగ్ చేసి తీసుకుంటారు కదా! అందుకని చెప్పేసి మా పిల్లలకి, ఆ స్కూల్ పిల్లలకి అందరికీ కలిపి చిన్న కాంపిటీషన్ లాగా పెట్టారండి. అసలు ఎలా ఏంటి పిల్లలకి ఒక అవగాహన రావాలి కదా! అసలు చిన్న కాంపిటీషన్ అలా అలా పెడతా ఉంటే పిల్లలకేంటంటే ఓకే. కాంపిటీషన్ అంటే ఇట్లా ఉంటది, ఇలా చేయాలని చెప్పేసి పిల్లలకు కూడా ఒక ఒక ఇది ఎగ్జాంపుల్ అనేది తెలుస్తది కదా! ఇంక అందుకని చెప్పేసి సార్ అలా చేశారనమాట. ఇంక పిల్లలందరిని అయితే బాయ్స్‌కి ఒక రన్, గర్ల్స్‌కి ఒక రన్ లాగా పెట్టారు. ఇంక గర్ల్స్‌కి, బాయ్స్‌కి రన్నింగ్ రేస్ పెట్టిన తర్వాత ఇంక ఆ పిల్లలకి ఏంటంటే ఫుట్ లెంత్ ఎలా పడుతుంది, పిల్లలు ఎలా పరిగెత్తుతున్నారు, ఇంకా అవన్నీ చూస్తున్నారనమాట సారు. ఇంకేంటంటే అక్కడే అందరికీ పిల్లలకి వెళ్ళిన పేరెంట్స్‌కి అక్కడే బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేశారండి. ఇంకా అలాగే మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంక అందరూ రిటర్న్ అయిపోయాము. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.